గాజా పట్టీలో నరమేధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల కాల్పుల్లో 78 మంది పాలస్తీనియులు బలయ్యారు. మృతి చెందిన గర్భిణి ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది. మువాసిలో మృతుల సంఖ్య అధికంగా ఉంది. ఐడీఎఫ్ కాల్పుల్లో 25 మంది అన్నార్తులు మృతి చెందారు. గాజాలో రోజు 500 నుంచి 600 ట్రక్ల ఆహారం అవసరమని ఐరాస చెబుతోంది. ఆ ట్రక్కుల్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో ప్రజలు ఆకలితో ఎముకల గూళ్లలా మారి చనిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం అసలు గాజాలో ఆకలి చావులే లేవని, ఆహార ట్రక్కుల్ని అనుమతిస్తున్నామని తాజాగా ప్రకటన చేశారు. గాజాలో ఆకలి లేదన్న నెతన్యాహు వాదనతో విభేదిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కృషించిపోయిన ప్రజలు, చిన్నారుల ఫోటోలు కనిపిస్తున్నాయన్నారు. మరోవైపు 2 దేశాల ఏర్పాటు కోసం ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని ఐరోపా సమాఖ్యను ఫ్రాన్స్ కోరింది. పాలస్తీన్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని ప్రకటించిన 2 రోజుల్లోనే ఫ్రాన్స్ ఈ వ్యాఖ్యలు చేసింది. 200 కోట్ల యూరోల పాలస్తీన్ ఆస్తుల్ని ఇజ్రాయెల్ విడుదల చేయాలని, వెస్ట్ బ్యాంక్లో ఆక్రమణల్ని నిలిపివేయాలని ఐరాస్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి డిమాండ్ చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా 140 దేశాలు గుర్తించాయి. G7 దేశాల్లో ఫ్రాన్స్ మాత్రమే పాలస్తీన్ను గుర్తిస్తామని ప్రకటించింది. భారత్ కూడా 2 దేశాల ఏర్పాటుకే మద్దతు తెలుపుతోంది.